హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజాలక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మంచిగా చేసుకున్నారే అని అనుకుంటున్నానండి. ఇంకెక్కడి నుంచి అయితే ఈ 9 రోజులు ఇంకా మైకుల సౌండ్లే ఉంటాయండి. ఇంకెక్కడ చూసినాని కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకుని వినండి నేను చెప్పేవన్నీ కూడా. అయితే నేను నర్సరీ మేళాలో చామంతి మొక్కలు తెచ్చాను కదండి, అవి ఏ రోజుకి ఆ రోజే అనుకుంటున్నానండి వాటిని రీపాట్ చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు అనమాట. అంటే ఎక్కడ కుండీలు కూడా ఖాళీగా కనిపించట్లేదండి నాకు. ఇంకా అందుకనే కొంత డిలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. కానీ ఇంక ఈరోజు మార్చాలని అనుకున్నాను. సరే ట్రై చేద్దామని చెప్పి మొక్కల దగ్గరికి వచ్చానమాట అండి. మొన్న పడ్డ వర్షాలకైతేనండి ఇంకా ఇప్పటికీనండి ప్రతి కుండీలోని మట్టి పేసరమన్నట్టే ఉందండి. లోపల అంతా ఎలా ఉందంటే బురద పచ్చి పచ్చి ముద్దలాగా ఉందండి మట్టి అంతా అని. ఇంకా అలా ఉండేసరికి ఆ చిన్న చిన్న శాప్లింగ్స్ కదండి అవి, వాటికి వేర్లు ఎంత ఉంటాయండి అసలు, చిన్న చిన్న వేర్లు ఆ బురదలో కుళ్ళిపోతున్నాయి అన్నమాట అండి ఆ మొక్కలు. మొన్న 3-4 పోయినాయి, ఇప్పుడు 1-2 కానీ అలా డల్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా నేను ఆ గ్యాపులు చూసుకుని కొంచెం పెట్టేద్దాము మొక్కలు, కొంచెం కుండీలన్నీ క్లియర్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాను అనమాట అండి. అందులోనూ కుండీలో అంత వర్షం పడినా దానికి తగ్గ ఎండ అనేది ఉందనుకోండి, కుండీలో మట్టి కూడా డ్రై అవుతూ ఉంటే మొక్క అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది. లేకపోతే ఎంత మంచిగా హెల్తీగా చిగుర్లు వచ్చిన మొక్క కూడా ఆ బురదకి లోపల మట్టి వాటర్ ఉండేసరికి వేర్లు కుళ్ళిపోతున్నాయండి అది. కాబట్టి అయినా కుండీలో మట్టి మనం అంత కేర్ చేసినానండి, ఎంత డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా ఉన్నా సరే లోపల అనేది మట్టి పేసరమన్నట్టే ఉంటుందండి. ఇంకా నేనేం చేశానంటే ఇంకా మాకు అందులో నా గ్రిల్స్ నుంచి కొట్టేస్తుందండి ఎక్కువ వర్షం మొత్తం. అసలు మామూలుగా పడుతున్నాయండి వర్షాలు, ఇప్పటికీ ఇంకా మబ్బుగానే ఉంది కదండి, ఎండ అనేది తగలట్లేదు. అది ఇంకా గ్రిల్స్ ఏం చేశానంటే నేను ఆ పరుపు కవర్లు ఉంటాయి కదా, పరుపులకు వచ్చేవి, ఆ కవర్లు మొత్తం కవర్ చేసేసాను అనమాట అండి. ఇంకా మనకి వర్షం లేనప్పుడు పైకి పెట్టేసుకునేలాగా, వర్షం వచ్చినప్పుడు కిందకి దించేసుకునేలాగా పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఫుల్ కవర్ చేసేసానండి, ఇంకా వర్షం పడకుండా అన్నమాట. ఇంకా పైన కొంచెం కవర్ చేయాలి అది మాట అండి. ఇప్పుడు అలాగా మొక్కలైతే అలా పోతున్నాయి అన్నమాట, ఆ బురదకి ఆ వాటర్ ఎక్కువ ఉండిపోయి. ఇంకా నేనేం చేశాను అంటే మొన్న నర్సరీ మేళాలో కోకోపీట్ కూడా తెచ్చాను కదండి, ఇంకా అది కూడా కొంచెం కొంచెం పైన వేసేస్తున్నాను అనమాట ప్రతి మొక్కలోని. అలా వేసి ఇంకా చూస్తున్నాను అనమాట అండి, అంటే ఏ కుండీలో కొంచెం ఖాళీ ఉందా అని చూస్తున్నానండి. ఎక్కడ గ్యాప్ కనిపిస్తుందా వాటిలో అడ్జస్ట్ చేసి పెట్టేద్దామా అన్నట్టు మొక్కల్ని చూస్తున్నాను. అంటే కుండీలు తెచ్చినా కూడా నాకు పెట్టడానికి అయితే ఎక్కడ ప్లేస్ లేదండి అసలు. అందుకనో కొంత నేను ఉన్న కుండీల్లోనే ఇప్పుడు ఈ 3 మొక్కల్ని అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట అండి. అందుకని చూస్తున్నాను ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తే వాటిల్లో ఇరిగించేద్దాం వీటిని అని. అయితే అందులో పెట్టే ఆ పాట్లోనండి చామంతి మొక్క, అవి గ్రీన్ చామంతి ఆల్రెడీ దాంట్లో ఉన్నవి శాప్లింగ్స్ అన్నమాట గ్రీను. ఇంకా అందులోనే ఇది కూడా పెడదాము అని అడుగును కొంచెం కోకోపీట్ అయితే వేసానమాట అండి. మనం మొక్క పెట్టుకునేటప్పుడు అండి 40% మట్టి, మిగిలిన 60% కూడా వర్మీ కంపోస్టు, కోకోపీటు, ఇసుక అనేది ఉండాలండి. మట్టి శాతం కంటే ఇవి ఎక్కువ ఉండాలి. మీరు నర్సరీలో చూసే ఉంటారు మొక్కల్లోనండి, కుండీల్లోని అసలు మనం ఇలా చెయ్యి పెడితే మన చేతికి ఏమి అంటుకోదండి. అలా అంటే కోకోపీట్ శాతం ఎక్కువ వేసి పెంచుతారు కొంతమంది. ఎందుకు అంటే రూట్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయండి కోకోపీట్లో. గుల్లదనం ఉంటుంది, గుల్లదనం ఉండేసరికి రూట్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట తొందరగా. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మట్టి శాతం తక్కువ పెట్టుకునండి, ఇవనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట. అప్పుడే మనకి, ఇప్పుడు నాకు మొన్న అంత వర్షాలకి మట్టి అంతా బురద ఎందుకయింది అనుకుంటున్నారా మీరు? నేను చెప్తానండి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అది ఏంటంటే, నాకు ఆ రోజున కోకోపీట్ లేదన్నమాట అండి. లేకపోతే నేనేం చేశానంటే మట్టిని, వర్మీ కంపోస్ట్ ఉంటే అవి మిక్స్ చేసేసి పెట్టేశానండి. దానివల్ల ఏమైందంటే ఆ వర్షం వాటర్ అంతా దాంట్లో అలా ఉండిపోయి బురద అయిపోయింది అన్నమాట అడుగున మట్టి. దానివల్ల ఎవరైనా ఒకవేళ మొక్కలు పెట్టుకునేటప్పుడు కొంచెం కోకోపీట్ శాతం ఎక్కువ తీసుకున్నా వచ్చిన నష్టమే ఉండదండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే కొంచెం కోకోపీట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా మంచిదేనండి కోకోపీట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా. ఎందుకంటే మొక్క లూజ్ అనేది ఉంటుంది కదా, కుండీలోని లూజ్నెస్ ఉండేసరికి మనం పోసిన వాటర్ పోసినట్టు దాంట్లో ఉండదండి, మెల్లగా అయితే దిగిపోతుంది ఎప్పటికప్పుడు, దాంట్లో ఉండదు. అదొకటి, మనం వాటర్ కూడా డైలీ ఇవ్వక్కర్లేదు, కోకోపీట్లో తేమ అనేది ఉంటుంది కాబట్టి మనం 2 డేస్కి ఒకసారైనా వాటర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అదొకటి. ఇంకా రూట్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయండి, లూజ్ ఉంటుంది కాబట్టి రూట్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి, మొక్క గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. దాని గురించి అండి నేను కోకోపీట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదనే చెప్తాను నేనైతే. ఇంకా ఇప్పుడు వచ్చి ఆ మొక్క నేను పెడదాం అనుకున్న దాన్ని అండి తీసేసాను. ఇంకా మళ్ళీ సేమ్ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసాను అనమాట.
అందులో పెడదామని చూశాను గానీ ప్లేస్ సరిపోవట్లేదండి. అందుకనే తీసేసాననమాట. అసలే మనకది గ్రీన్ చామంతి రేర్‌గా దొరికే చామంతి. మరీ ఇరికించి, ఇరికించి పెట్టాననుకోండి, ఇప్పుడు ఆ మొక్క ఏదన్నా అయితే మళ్ళీ కష్టం దొరకడం కూడా అని. అందుకని సర్లే అంత రిస్క్ ఎందుకులే అని చెప్పి తీసేసానండి. అందులో చాలా చిన్న పిలకనేది స్టార్ట్ అయిందన్నమాట ఇప్పుడు. మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాల్సింది ఆ పిలకలనే కదండీ! అందుకనే కొంత మళ్ళీ దాన్ని సేమ్ ప్లేస్‌లో పెట్టేసానమాట అండి. కింద 2 కుండీలు కనిపిస్తున్నాయి కదండీ! సరే వాటిలన్నా ఖాళీ చేద్దామని చెప్పి వాటిలో పెట్టొచ్చని చూస్తున్నానన్నమాట. అందులో 2 3 సాప్లింగ్స్ ఉన్నాయండి. మిగిలినయన్నీ చచ్చిపోయినాయన్నమాట. అవి తీసి ఆ కుండీల్లో పెట్టేసి ఈ 2 కుండీలు ఖాళీ చేసుకొని దీంట్లో పెడదామనుకుని చూస్తే దీంట్లో కూడా మట్టి అంతకంటే ఘోరంగా ఉందండి. అసలు మొత్తం వాటరేనండి మట్టంతా. అలాంటి మట్టిలో మనం మొక్క పెట్టామంటే అది 100% బతకదండి ఇంకా. ఇప్పుడైతే ఆ కుండీల్లో కూడా మొక్కలు పెట్టనండి. ఆ మట్టంతా ఎండొచ్చిన రోజున ఒకసారి ఎండబెట్టేసండి. అప్పుడు కోకోపీట్ కలిపేసి అప్పుడు పెడతానింకా. కొంచెం ఇంకా ఆ మట్టంతా ఎండిపోయిన తర్వాత నేను ఆ కోకోపీట్ అనేది ఎంత క్వాంటిటీ కలుపుకుంటున్నాను, ఎలా కలుపుతున్నాను అనేది కుదిరితే మాత్రం మీకు వీడియో అయితే షేర్ చేస్తానండి నేను. ఈసారి మాత్రం కోకోపీట్ ఎలాగో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రేషియోలోనే తీసుకుంటానది. ఎక్కువ తీసుకుని కొంచెం ఇసుక కూడా కలిపి మొక్క పెట్టాలి. ఏంటంటే దానివల్ల గ్రోతు తొందరగా ఉంటుంది. ప్లస్ రూట్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కోకోపీట్ అనేది ఈసారి ఎక్కువ వేస్తాను అనమాట చామంతి మొక్కల వరకుని. ఇంతకుముందు అంటే లేదు కాబట్టి అలా పెట్టేశానండి. ఇప్పుడు ఉంది కాబట్టి కొంచెం ఈ మొక్కల వరకు అన్నా కోకోపీట్ ఎక్కువ యూజ్ చేస్తానండి నేను. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను మీకు. అలాగే నేను నర్సరీ మేళాలో పూణే వెరైటీ ఒకటి తీసుకున్నాను కదండీ! 5 కలర్స్‌ది. అదే ఒకటే పాట్‌లోని. అది కూడా చాలామంది నన్ను వాట్సాప్‌లో మెసేజ్ చేశారండి. అది ప్లాంట్ మాకు కావాలండి, కొరియర్ చేస్తారా అని చెప్పి. యాక్చువల్‌గా నేను అదైతే నర్సరీ మేళాలో తీసుకున్నది కదండీ! నా దగ్గర అయితే అవి లేవు. అయితే అది నేను ఒక మేడం అడిగారని చెప్పి ఆ బృందావన్ నర్సరీ వాళ్ళనైతే అడిగానండి. నేను తీసుకున్నది వాళ్ళ దగ్గరే కాబట్టి వాళ్ళని అడిగి చూశాను. అడిగి చూస్తే వాళ్ళ దగ్గర స్టాక్ లేదన్నారు. ఒక 10, 15 డేస్‌లో అయితే వస్తుందని చెప్పారండి. ఒకవేళ ఎవరైనా మీకు వాళ్ళ నెంబర్ కావాలన్నా సరే వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను. మీరు డైరెక్ట్‌గా వాళ్ళని అడిగైనా సరే తెప్పించుకోవచ్చు. అయితే వాళ్ళు డీటీడీసీ అయ్యేసరికి 4, 5 డేస్ పట్టేస్తుందన్నారు. ఒకవేళ మీకు బస్ ఫెసిలిటీ అదే మీరు వెళ్ళి బస్ స్టాప్‌కి వెళ్ళి ఉంటుంది కదండీ! అలా తీసుకోగలను అని అనుకుంటే వాళ్ళు నైట్ బస్‌కి ఇచ్చేస్తారంట. మార్నింగ్ మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకుందా కూడా ఉంటుందంట. దానికి కూడా ఛార్జ్ ఎంతో చెప్పారండి. మీరు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళని అడిగినా చెప్తారులెండి. ఆ కొరియర్ ఛార్జెస్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ మొక్క కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా మొక్కలుంటాయండి. చాలా కలర్స్ అసలు ఎక్కడ లేని వెరైటీ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర కూడాని. ఇంకా అసలు విషయానికొస్తేనండి, మనం చామంతి సాప్లింగ్స్ అనేవి ఆన్‌లైన్ సేల్ అయితే చేశాం కదండీ! అయితే అందులో నా ద్వారా అయితే ఒక 350 ఆర్డర్స్ అయితే వెళ్ళినాయండి మొన్నటి వరకు అయితే. అందులో ఒక 50 వరకు కొంచెం కరెక్ట్‌గా వెళ్ళలేనట్టేనండి. అంటే అదే కొరియర్ ప్రాబ్లమో తెలీదు, మరి అతని ప్యాకింగ్ ప్రాబ్లమో తెలీదు, మొక్కల ప్రాబ్లమో మరి. అతన్ని అడిగితేనేమో మొక్కలన్నీ బాగానే మేము పెట్టినప్పుడు కరెక్టేనండి. ఎవరైనా మొక్కలు పెట్టేటప్పుడు హెల్తీగానే పెడతారు. పాడైపోయినయి అయితే ఎవ్వరూ పెట్టరండి. ఎందుకంటే నేను చూస్తానండి వాళ్ళ ప్యాకింగ్‌లు కూడా నాకు ఎందుకంటే వాళ్ళు ప్యాక్ చేసిన ఫొటోస్ కూడా మాకు సెండ్ చేసేస్తారండి వాళ్ళు. ఎవరిది వాళ్ళది. నేనేంటంటే అవన్నీ సెండ్ చేయలేక కస్టమర్‌కి ఓన్లీ కొరియర్ డీటెయిల్స్ ఒక్కటే ఇచ్చేస్తానండి నేను. ఆ ట్రాకింగ్ ఐడీ ఒకటే ఇస్తున్నాను. ఆ ప్యాకింగ్‌లన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టేస్తారండి అందరియ్యి కూడా. అందులో చూస్తాను కదండీ మొక్కలన్నీ చాలా హెల్తీగా గ్రీనరీగానే ఉంటాయి. మరి అది కొరియర్‌లోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలీదండి. ఒక 4 డేస్ అలా కొరియరు. అదొకటి లాంగ్ కూడా ఉంటాయండి. విజయనగరం, విశాఖపట్నం, ఇంకో అనంతపురం ఇలాంటివి అయితే కొంచెం చాలా లేట్ అయినవి కూడా ఉన్నాయండి. మరి అసలు యాక్చువల్‌గా డీటీడీసీ ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. అదొకటి హోమ్ సర్వీస్ అయితే ఇస్తున్నారు కానీ డీటీడీసీలోనే మొక్కలనేవి అలా అయినాయండి. చాలా వరకు అవే నాకు కంప్లైంట్స్ అండి డీటీడీసీ. ప్రొఫెషనల్ కొరియర్‌లో మొక్కలన్నీ బాగానే వెళ్ళినాయి కానండి, కొంచెం అది కొరియర్ ప్రాబ్లమ్ అండి అది. అంటే మనకి వాళ్ళు సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదని తప్ప, లేకపోతే మొక్కలు ప్రొఫెషనల్‌లో బాగానే వెళ్ళియండి. అప్పుడు నాకు అంత కంప్లైంట్స్ కూడా లేవు. కాకపోతే ఏంటంటే బ్రాంచ్‌కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం తలకాయ హెడేక్ ఎందుకని చెప్పి అది వదిలేసాం కానీ, కానీ ఈ డీటీడీసీ సర్వీసే కొంచెం బాగుంటుంది. తెలంగాణ, ఏపీ ఏ స్టేట్ అయినా అనుకుని నేను డీటీడీసీ పెట్టుకున్నాం కానీ మొక్కలు నిజంగా కంప్లైంట్స్ అన్నీ నాకు డీటీడీసీ ద్వారానే వచ్చినాయండి. ఇది మనం తీసుకున్నాకనే వచ్చాయి. దాని గురించే నేనైతే మొక్కలు ఇంకా ఆర్డర్స్ కొంచెం తీసుకోవద్దనుకుని వదిలేసాను. కానీ వాట్సాప్‌లో అయితే ఇంక ఇప్పటికీనండి పాపం చాలా
చాలామంది అండి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇప్పటికి మానేసి కూడా 10 డేస్ పైన 15 డేస్ అవుతుందేమో తీసుకోక. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఇంకొక 100 ఆర్డర్‌లైనా వచ్చుంటాయండి నాకు. 100 మెసేజెస్ అయితే మొక్కలు కావాలి అని చెప్పి వాట్సాప్‌లోనండి. అందులోనూ మనమిచ్చే ప్రైజ్ అయితే ఎక్కడా లేదండి. నేను 2, 3 చోట్ల కూడా ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే చాలామంది పాపం వాట్సాప్‌లోని రిక్వెస్టెడ్‌గా అడుగుతున్నారు చామంతి మొక్కలు కావాలండి అని. ఇంకా అలా అడిగేసరికి సరే ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేద్దాం. కొంచెం ఏమన్నా మంచిగా వెళ్తేనే కదా కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని సరే వేరే ఎక్కడైనా ట్రై చేద్దామని చెప్పి 2, 3 చోట్ల అడిగి చూసానండి నేను. అడిగి చూస్తే ఒకళ్ళు 15, ఒకళ్ళు 20 రూపీస్ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ అంటున్నారు. ఇంకా అంత బర్డెన్ అంటే కస్టమర్కైనా ఇదే కదండి అన్నీ. ఇంకా ఏంటంటే అందులోనూ నేను ఇప్పటి వరకు మనం చేసింది తక్కువ ప్రైస్లో చేసి మళ్ళీ అంత ఎక్కువ అని అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదులేండి అంత అనేసరికి. అందుకని నేను ఇంకా ఈ కస్టమర్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేస్తున్నాను అనమాట అండి నేను. అయితే చాలామంది ఇంకా అడుగుతూనే ఉంటున్నారండి, కావాలని అడుగుతూనే ఉంటున్నారు. అందుకనే ఆర్డర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామండి. ఇంకెక్కడి నుంచి అయితే ఆర్డర్స్ తీసుకుంటాను. అయితే ఇంకెక్కడి నుంచి మాత్రం రీఫండ్స్ అనేవి ఉండవండి. మొన్నటి వరకు మేము చేసినవి చాలా చేసామండి రీఫండ్స్ అయితేని. ఇంకెక్కడి నుంచి రీఫండ్స్ అనేవి ఉండవు. ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్ మొక్కలు అనుకున్న వాళ్ళు కావాలి ఇంత తక్కువ ప్రైస్లో శాప్లింగ్స్ అని అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా కొంచెం పర్వాలేదు మాకు మొక్కలు ఎలా వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళైతేనే ఆర్డర్స్ పెట్టుకోండి. రీఫండ్స్ అయితే మాత్రం ఉండవండి. నేను ఇంకా వాట్సాప్లో కూడా రీఫండ్స్ గురించి అయితే మెన్షన్ చేయనండి. మీరు ఆర్డర్ పెట్టుకున్నారు అంటే ఇంకా అవి ఎలా వచ్చినా మీది ఇంకా బాధ్యత. ఎందుకంటే చాలామంది వాట్సాప్ ఆన్లైన్ అన్న తర్వాత ఓన్లీ మీకు ట్రాకింగ్ ఇవ్వడం వరకేనండి మాది రెస్పాన్సిబిలిటీ. తర్వాత మీకు రిప్లై కూడా ఎవరు ఇవ్వరు. కానీ మేము అలా కాకుండా అందరికీ ఇంకా రిప్లై ఇస్తూనే ఉన్నామండి. మొక్కలు మంచిగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, పాడైపోయి వచ్చి వెళ్ళిన వాళ్ళకైనా మేము రిప్లై ఇచ్చుకుంటూనే వస్తున్నామండి. ఇంకా అలాగా చాలా వరకు అయితే రిఫండ్స్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా రిఫండ్స్ అయితే ఉండవు. మీరు ఓకే అనుకుంటేనే ఆర్డర్స్ పెట్టుకోండి, మీకు నచ్చితేనే ఇష్టం ఉంటేనే. దీంట్లో బలవంతం అయితే ఏమీ లేదండి. అంటే కొంచెం మంచిగా వెళ్ళినవి చాలా ఉన్నాయి కదండి. అందులోనే 70%, 80% మంచిగా వెళ్ళినవి కూడా ఉన్నాయి. అదండి. ఇంకా అందులోనూ లాంగ్ వాళ్ళు అయితే అస్సలు పెట్టుకోవద్దండి. విజయనగరం, విశాఖపట్నం ఇలాంటి వాళ్ళు అయితే అస్సలు పెట్టుకోవద్దు. అనంతపురం వాళ్ళు ఒకవేళ మీకు ఇష్టం కావాలి అని అనుకుంటే మీ ఇష్టం అండి. ఇంకా అది మొక్కలు వన్స్ నేను ట్రాకింగ్ ఇచ్చాను అంటే మాత్రం మీకు నేనైతే ఇంకా రాలేదు అన్న నేనైతే మళ్ళీ రిప్లై ఇస్తాను ఏమో కూడా నేను చెప్పలేనండి. అది కూడా చెప్పేస్తున్నాను. ఎందుకంటే చాలా టైం వేస్ట్ మాకు వీటిల్లోనే అయిపోతుందండి. ఇంకా దాని గురించి అండి. అదొకటి మనం ఎంత హెల్ప్ చేద్దాము, ఎంత మంచిగా మన సబ్స్క్రైబర్స్కి ఏం చేద్దాము, ఎంత తక్కువలో పనికి వస్తుంది ఇద్దామా అని చూస్తే ఎదురు మాకే అవి తిరిగి కొడుతున్నట్టు అయిపోతుందండి. ఎందుకంటే ఒక మేడం కామెంట్ లాస్ట్ వీడియోలో నేను పెట్టానండి. అది కొన్ని కారణాల వల్ల అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది వీడియో. ఏంటంటే ఏమని పెట్టారంటే ఆవిడ ఫ్రీగా వస్తుంది, ఆవిడ 400కి అమ్ముతుంది అని చెప్పి పెట్టారండి. ఏమంటే నర్సరీ వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఇవ్వడానికి ఒకవేళ 50 ఇస్తాడండి, అయితే 20 ఇస్తాడు, 50 ఇస్తాడండి. అంతేగా వేలలో మొక్కలు ఎవరైనా ఫ్రీగా ఇస్తాడండి. పోనీ కొరియర్ ఛార్జ్ అండి, కొరియర్ నాకు ఏమైనా చుట్టమండి వాడు నాకు ఏమైనా ఫ్రీగా కొరియర్ పంపేయడానికి 100లో వాళ్ళకి కొంచెం మనం చేతులు ఉన్నాయి కదా అని కామెంట్స్ పెట్టేయడం కాదని కొంచెం మనం ఆలోచించి పెట్టాలి. సాన్విక ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాసా? మీ చెల్లి పేరు? గీతిక. అది కూడా నచ్చిందా? తీసుకెళ్ళి పెట్టేస్తున్నారా? సెకండ్ డే. ఈ పాప వచ్చేసి మేలుగలలు మనవరాలు మాట అండి. భలే ఉంటుంది ముద్దుగా వద్దు కానీ అసలు కౌళ్ళు అయితే ఎన్ని చెప్తుందోనండి. అసలు కొత్త పాత అనేది ఏమి ఉండదు అన్నమాట. ఇంకా అందరితోనే మాట్లాడేస్తుంది, అందరూ కావాలంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ అమ్మాయి ఎవరైనా చూసిందంటే స్మైలీ ఫేస్తో వస్తుందండి ఎదురు, నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడూ. అదొకటి నాకు చాలా ఇష్టం. అందులోనే ఇలా బొద్దుగా ఉన్న పిల్లలంటే మరీ ఇష్టం నాకు మాట. అది ఇంకా అసలు విషయానికి వస్తేనండి, నేను ముందు చెప్పినట్టు ఇంకా ఒకవేళ ఎవరైనా మొక్కలు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే రీఫండ్స్ అయితే ఉండవండి. ఇది ఒక్క విషయం గుర్తు పెట్టుకుని మీరు ఆర్డర్స్ పెట్టుకోండి. మొక్కలు ఎలా వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాము, పర్వాలేదండి అని అనుకున్న వాళ్ళు అయితేనే ఆర్డర్స్ పెట్టుకోండి. అది నేను చెప్పే విషయం అండి. ప్రైస్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, పాత వీడియోలో చూస్తే తెలుస్తుందండి. మన దగ్గర డిటీడీసీ అయితే 400 ఉంటుంది. అదే ప్రొఫెషనల్ కొరియర్ అయితే 350 అండి. కానీ ప్రొఫెషనల్ కొరియర్ అయితే ఓన్లీ కర్ణాటక, బెంగళూరు ఇవి మాత్రమే
ఈజీగా హోమ్ సర్వీస్ ఇస్తున్నారు. మన తెలంగాణ కానీ ఏపీ కానీ ప్రొఫెషనల్ కొరియర్ హోమ్ సర్వీస్ లేదండి. బ్రాంచ్లకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది చాలా రిస్కీ ప్రాసెస్ కాబట్టి మనం దాన్ని తీసేసాం. ఇంకా ఓన్లీ కర్ణాటక బెంగళూరు వాళ్ళు అయితే మీరు ప్రొఫెషనల్ కొరియర్ పెట్టుకోవచ్చండి. అదైతే 350 వాళ్ళకి. ఓన్లీ డిటీడీసీ అయితే మాత్రం 400 అండి. మీరు ఎవరైనా కావాలనుకుంటే డిటీడీసీ పెట్టుకోండి. 400 అయితే అవుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తేనండి, నేను ముందు చెప్పినట్టుగాని మొక్కలు కావాలి అని అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా పర్వాలేదండి, మేము రిసీవ్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు అయితేనే ఆర్డర్స్ పెట్టుకోండి. నేను మళ్ళీ మీకు వాట్సాప్లో కూడా నేను ఇవన్నీ కూడా మెన్షన్ చేయనండి. ఇంకొకటి ఏంటంటే రీఫండ్స్ అనేవి అయితే ఉండవండి. ఇది ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని ఆర్డర్స్ పెట్టుకోండి కావాలనుకుంటే మాత్రం. ఇది మీరు ఇంకొకటండి, మొక్కలు పూర్తిగా డ్యామేజ్ అయితేనే మేము రిఫండ్ అనేది చేస్తామండి. అందులో సగం సగం ఉన్నా సరే మేము రిఫండ్ చెయ్యం. మొక్కలు పూర్తిగా మొత్తం 12 కలర్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయండి అని అన్న వాళ్ళకైతేనే రీఫండ్స్ చేస్తాము. అది కూడా మొక్కల కాస్ట్ వరకేనండి. కొరియర్ ఛార్జెస్ అంటే మాకు వాళ్ళు ఇవ్వరు, మేము మీకు ఇవ్వలేమండి. మళ్ళీని అది కూడా ఏంటంటే ప్యాకింగ్లోనే మొత్తం 12 కలర్స్ కూడా పోయినాయండి అని అన్బాక్సింగ్ వీడియో పెడితేనే మేము వాళ్ళకి మొక్కల కాస్ట్ అనేది రీఫండ్ చేస్తామండి. అది కూడా 12 కలర్స్ పోయినాయి అంటేనే. అది అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి. నేను ఇంకొకటి ఏంటంటే వీడియోలో చెప్తున్నాను కానీ చాలామంది ఫుల్ వీడియో చూడకుండానండి వచ్చి మళ్ళీ వాట్సాప్లో మాకు ఇన్ని పోయినాయి అంటే అన్ని పోయినాయి అంటే అని కూడా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి అప్పట్లోనే. నేను ప్రతి వీడియోలోనే చెప్తానండి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ అండి అని. మనకి ఏంటంటే వాళ్ళని అడగడానికి ప్రూఫ్ ఏం కావాలండి? ఇప్పుడు మీరు ఏదో మెసేజ్ రాసేసి మాకు ఇన్ని పోయినాయి అండి అని పెట్టేస్తే వాళ్ళు రిఫండ్ ఎందుకు వేస్తారండి? వెయ్యరు కదా, ఎవరు వెయ్యరు. మనం ఏది కొన్నా సరే కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి మీకు. ఇంతకుముందు రీఫండ్స్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయరండి అని మీకు డౌట్ రావచ్చండి. ఎందుకు అని అంటేనండి, ఇప్పుడు కొరియర్ వాళ్ళు కొన్ని ఏరియాలకి లేట్ చేస్తున్నారండి, కొన్ని ఏరియాలకు తొందరగానే వెళ్తున్నారు. అలాంటప్పుడు కూడా అది కూడా మా నెత్తి మీదే పడుతున్నాయండి. అవి వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా మాకే పడుతుందన్నమాట. ఎందుకంటే మేము చచ్చినట్టు వాళ్ళు కొరియర్ ఛార్జీలు అయితే మాకు రిటర్న్ ఇవ్వరు, కానీ మేము మొక్కల కాస్ట్ అనేది రిఫండ్ చేయాల్సి వస్తుందండి వాళ్ళకి. లేట్ అయ్యేసరికి మొక్కలు డ్యామేజ్ అయ్యి అదొక ప్రాబ్లం అండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది మాకు ఇంకా రాలేదండి అని చెప్పి మెసేజ్ చేస్తారండి నాకు వాట్సాప్లో. వాళ్ళ ట్రాకింగ్లు చెక్ చేస్తాను కదండి. కొంతమంది అయితే రిటర్న్ కూడా వెళ్ళి చూస్తానండి నేను. మరి వాళ్ళు అక్కడ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యకనో తెలియదండి, మరి ఏం ప్రాబ్లం ఉండదు రిటర్న్ వెళ్తుందో కానండి. మ్యాక్సిమం రిటర్న్ అయితే వెళ్ళవండి మీరు. ఎందుకంటే వన్స్ ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటా ఉంటే అది మీ స్టేట్కి వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు ఫోన్ కూడా అలర్ట్గా చూసుకుంటూ ఉండాలండి, మొబైల్ కూడాని. అది ఎందుకంటే వాళ్ళు ఒకసారి చేస్తారు, 2 సార్లు చేసేసి ఆపేయొచ్చు కూడా కాల్స్. రిఫండ్ పంపేస్తారు మళ్ళీ వాళ్ళు, బ్రాంచ్లో కూడా ఉంచరు. అదొకటండి. అలా కూడా మేము రిఫండ్లు చేయాల్సి వచ్చినవి ఉన్నాయి. దాని గురించేనండి ఇంకా రిఫండ్స్ అనేవి పెట్టుకోదలుచుకోలేదన్నమాట. ఓకే అండి, ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే అండి, బాయ్ అండి.